హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి లక్షవారం వ్లాగ్ అనమాట అండి. అండ్ కొత్త ఇంట్లోకి వచ్చేసి ఒక నెల అయిపోయిందనమాట. ఇల్లు అంతా డస్ట్ పట్టేసింది. ముందు రోజు మొత్తం అంతా క్లీన్ చేశాను, డస్టింగ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట. ఇంకా దేవుడి మందిరం కూడా బాగా డస్ట్ పట్టేసిందని చెప్పేసి ఇంక క్లీన్ చేస్తున్నాను. ఇంకా దేవుడి మందిరం ఫోటోలు ఇవన్నీ క్లీన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకా తడిగుడ్డతో అయితే మొత్తం అంతా తుడిచేశాను. నేను నాకు మామూలుగా అయితే నెలసరి అయిన తర్వాత ఏదైనా పండుగలు ఉన్నప్పుడు అండ్ ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు అయితే క్లీన్ చేస్తాను. ఇంకా అలాగని చెప్పేసి నాకు మొత్తం గడిచిందని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట అండి. ఇంకా క్లాత్లు అయితే తుడవడానికి అయితే నేను 4 క్లాత్లు పెట్టుకుంటాను. డీమార్ట్లో మెత్తటి క్లాత్లు ఉంటాయి కదండి, అవి కర్చీఫ్ లాంటివి ఉంటాయి కదా, అవి అయితే కొనుక్కుంటాను అనమాట. ఇంకా అవి ఫోటోలు తుడవడానికి ఒకటి, మందిరం తుడవడానికి ఒకటి అని చెప్పేసి పొడిగుడ్డ ఒకటి పెట్టుకుంటాను. జవ్వాదు లిక్విడ్ వేస్తాను అనమాట. కొంచెం పచ్చకర్పూరం వేస్తాను, లేదంటే జవ్వాడు లిక్విడ్ వేసి తుడుస్తాను అనమాట. కొంచెం మంచి స్మెల్ వస్తాయని చెప్పేసి అండ్ గంధంలో కూడా వేసి బొట్లు అయితే పెడతాను. ఇంక నాకైతే దేవుడి మందిరం అయితే చాలా ఇష్టం అనమాట అండి. కానీ మేము ఉన్న ఫ్లాట్కి అయితే అలా కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి సింపుల్గా ఇంకా అలా ఉందని నేను ఏంటంటే పైన ఉన్న మందిరం ఏంటంటే ఇంకా బాగా ఒక అడుగు లోతు మాత్రం ఉండేదనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం ముందుకైతే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంక మందిరం అయితే ఇంకా అలా సెట్ చేయించుకున్నాను. పైది అయితే అలా ఉండేది కాదు. మీరు ఆల్రెడీ పాత వీడియోలో చూసే ఉంటారు. ఇంకా తర్వాత క్లాత్ అయితే వేస్తాను అనమాట మందిరం లోపల. అప్పుడు ఏదైనా క్లాత్ వేయడానికి కొంచెం భయంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే క్లాత్ వేస్తే బాగుంటుంది, కింద పెట్టామన్న ఫీలింగ్ ఉండదు అనమాట. ఒకసారి మొన్న నేను క్లాత్ వేసినప్పుడు కొంచెం అగరత్తు పడి కొంచెం జాకెట్ ముక్క కాలిందనమాట. అందుకనే కొంచెం భయం వేసింది. సో అలా క్లాత్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. క్లాత్ వేస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా పువ్వులు అయితే షెడ్ దగ్గర నుంచి తెచ్చారనమాట. చాలా మందార పూలు వస్తాయన్నమాట అండి, ఎక్కువ వస్తాయి. ఆ పువ్వులు చూసైనా సరే నిజంగా పూజ చేసుకోవాలని బద్ధంగా, ఒకవేళ ఎప్పుడైనా నీరసంగా ఉన్నా సరే ఇంకా ఆ పువ్వులు చూసైనా ఎలాగైనా పెట్టుకోవాలని ఉంటుంది అనమాట. నిత్య జ్యోతి దీపారాధన చేస్తానమాట అండి. ఇంకా దేవుడి మందిరం అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అభిషేకం సాయిబాబాకి అండ్ అమ్మవారికి కూడా అభిషేకం చేసుకున్నాను. ఆవు పాలు తెప్పించుకున్నాను అనమాట ముందు రోజు. ఇంకా అన్నీ కూడా పసుపు, కుంకుమ, గంధం అన్నీ పువ్వులో వేసిన నీటితో అయితే అభిషేకం చేసుకున్నాను అనమాట. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. పూజ అయితే స్టార్ట్ చేశానంటే అమ్మయ్య అని ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది అనమాట అండి. నాకు చాలా ఇష్టం ఆ గంధం, ఆ జవ్వాదు, అగరత్తు స్మెల్తో నిజంగా మనకి ఏదైనా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇంకా పూజ అయితే అయిపోయింది. సుశాంత్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంక అన్నీ ఫాస్ట్గా చేసుకుని తెవల్చుకున్నాను అనమాట. సో